ఈ ఏరియా ఏదమ్మా? ఈ ఏరియా రాజీవ్ నగర్ సార్. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని సమాచారం ఇచ్చినారు. ఎన్ని గంటల మధ్యలో జరిగింది? ఎన్ని గంటల మధ్యలో జరిగింది సార్? రాత్రి 10:30కి నన్ను వాకిలేసుకొని పోయినాను చెల్లెలు ఇంట్లో పండుకునేకే. ఆ టైం అప్పుడు ఎవరు వచ్చి చేసినారో తెలియదు. పొద్దున్న 6 గంటలకు వచ్చినాను, చూసినాను, మొత్తం ఓపెన్ అయింది సార్. మీరు ఎందుకంటే డైలీ పోతుంటారా పండుకోవడానికి? ఏం లేదు సార్, ఈ వర్షం వచ్చిన దానికి ఈ రోజు ఒక్కనాడు, నిన్న రాత్రి ఒక్కటాడే పోయినాను సార్. నేను ఎప్పుడు పోను. ఎంతవరకు పోయిందమ్మా మీకు? ఏం సార్ అంటే బంగారం ఎంత? అర్ధ తులం బంగారం 6,000 డబ్బులు సార్, అంతే. ముట్టే ఇంకా బంగారం అంటే కమ్మలు అట్లా? కమ్మలు కాదు సార్, అన్ని చిన్న చిన్న వస్తువులు. కమ్మలు అవి ఇరిగిపోయిన కొన్ని పావుల తూకం ఉండే. ఒక పావుల తూకము కొడుకుకి 10th క్లాస్ లో పాస్ అయ్యింటే పథకం వేసిండ్రు సార్. పథకం వేసిండ్రి పావుల తూకము. ఆ పథకము పావుల తూకం అంతా చిన్న చిన్న వస్తువులు మొత్తం అర్థం సార్. అవి పోయినాయి. డబ్బులు 6,000 సార్. 6,000 పొదుపు కట్టుకున్నాలని పెట్టుకున్నాను. అవి మొత్తం అవి ఇవి 2 ఎత్తుకుపోయినారు. ఇంకా ఏం ఎత్తుకుపోయినారో తెలియదు సార్. ముట్టొద్దన్నారు, దానికి ఊకే ఉన్నాం. ఇది ఎట్లా తెలిసిందమ్మా మీకు? యా సార్, డబ్బులు తీసి గడ్డకు పడేసినారు కదా సార్. ఆ డబ్బాలా పెట్టింటిని. ఆ డబ్బుది కానీ డబ్బాలా పెట్టింటి సార్. ఆ డబ్బా గాని బార్లేసిపోయినారు 2. అవి ప్లాస్టిక్ డబ్బాలు సార్. ఇంకోటి ఎంత ఉంటుందమ్మా దాంట్లో? ఇంకా ఏం సార్? ఇంకా అంటే బంగారం కాక ఇంకా దాంట్లో ఏం పెట్టిండ్రు? ఇంకా సేన్ 1 ఎకరన్నర సేన్ పాస్బుక్ ఉండదు సార్. ఇంటికి 2 పట్టాలు ఉన్నాయి. ఇంకా అవి తప్పక ఇంక ఏం లేవు సార్. కొడుకు 10th క్లాస్ పాస్ అయినవి, అవి సర్టిఫికెట్ అవన్నీ ఉన్నాయి. అవి కానీ ఇంకా ఏం చేసినారో తెలియదు, ఇంకా చూసుకోలేదు. అంటే మొత్తానికి అయితే మీది బంగారం అర్ధ తులము మాత్రమే చూసినాను సార్. అవి 2 డబ్బాలు ఖాళీగా పడి ఉంటే అవి చూసినాను, అంతే. ఒక దూరం నుంచి చూసినాను. మీ పేరేమ్మా? నా పేరు పార్వతం సార్. ఇది రాజీవ్ నగర్. మాకి దొంగతనం జరిగిందని సమాచారం వచ్చిందమ్మా, నిజమేనాది? నిజమే సార్. 4.5 తొలలు 4.5 కేజీలు వెండి, అర్ధ తొలము కమ్ములు, 2,000 రూపాయలు బీరువాలోన అవన్నీ పోయినాయి సార్. మీరు ఇంట్లో లేదమ్మా? దేవునికి పోయినాం సార్, అరుణాచలంకి. ఆదివారం పొద్దున పోయినాము. ఈరోజు పొద్దున 6 గంటలకు దిగినాము. దిగినప్పుడు మీకు తీసిన తర్వాత తెలిసిందా? పక్కల వాళ్ళందరూ ఫోన్ చేశారు. పక్కల వాళ్ళది మీది 2 పగలు కొట్టినారక్క, ఇంట్లో ఏం పోయినాయో తెలియదు అని. వచ్చి చూస్తే ఇంకా ఏమి లేవు ఇంట్లో. పొద్దున ఇంటి పక్కన చూసినారు సార్, ఓపెన్ ఉన్నాయంట. ఆమెకు ఫోన్ చేసినారు, అప్పుడే ట్రైన్ దిగినారు వీళ్ళు. ఇంకా 2 గేట్లు ఓపెన్ ఉన్నాయి. రంగమ్మక్క అని మాట్లాడింది లేదు లేని చూసి ఆయన నోరు కొట్టుకున్నాం. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కదమ్మా మీరు? అంటే మీకు రాత్రి జరిగినప్పుడు మీకు సంఘటన అర్థం కాలేదా? అంటే సౌండ్లు గానీ ఇట్లా ఏమన్నా గానీ? శబ్దాలు కూడా ఏం రాలే? కుక్కలు కూడా అరచలేనన్నా. అదే మొత్తానికి 4.5 కేజీలు వెండి పోయింది, 2,000 రూపాయలు అర్ధ తులం కమ్మలు. డబ్బులు అంతే సార్, 2,000 పెట్టుకుని బీరువాలో. ఎవరు లేదు సార్, ఎవరిపైన అనుమానం లేదు. ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో దొంగలు దేవుడికే తెలియాలి. అది ఒక ఆయన వచ్చిపోయినాడు సార్. మళ్ళీ మధ్యాహ్నం వస్తాము ఇంకోరికి కుక్కలు తీసుకొని అని చెప్పాడు ఆయన. నా పేరు రంగమ్మ. ఇండియన్ బ్యాంక్ లో చేస్తుంటే సార్, సబ్ స్టాఫ్ గా చేసి రిటైర్డ్ అయినాను సార్ 2021లో. రిటైర్డ్ అయినాను. రోజు రాత్రి అనగా నిన్న నైట్ గత 12:05 నుంచి 1 గంట వరకు వర్షాలు వచ్చినాయి. ఆ మధ్యలో ఇక్కడ కొద్దిగా బాగానే రోజు ఇక్కడ ఇంద్రానగర్ సైడ్ తిరిగే స్కూటర్ కానీ ఆటోలు కానీ తిరుగుతూ రద్దీ ఉంటుంది. ఇది ఇక్కడ 2 ఇండ్లు బీగాలు వేసి చూసి కొద్దిగా ఎవరో ఆకాతాలు మరి ఎవరు ఇక్కడ కొద్దిగా తిరిగే ఒక ఇది ఉంటారు, ఎవరో వాళ్ళు చేతో వాడ ఉంటుందని. తర్వాత ఇక్కడ
మండిగిరి ఆఫీస్ నుంచి అక్కడ బైపాస్ నుంచి ఇక్కడ వరకు కొద్ది పోలీసు నైట్ బీటర్ని వేయాలని కోరుకుంటున్నాము. తర్వాత నిన్న వచ్చిన వర్షానికి మండిగిరి కొండ నుంచి నీరు చాలా వరకు మండిగా ఇక్కడ వంక ఉంది, వంకలు చెట్లు క్లీన్ చేసిన ఆ మున్సిపాలిటీ పరిధి వరకు చేసుకొని పోతున్నారు. కానీ ఈ మండిగిరి పరిధిలో మన సబ్ కలెక్టర్ రిక్వెస్ట్ చేయడం ఏం చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చారు ఒకసారి ఆ వంక చూడండి, చెట్లు పెద్ద పెద్దగా పెరిగిన రేపటి ఇంకా పెద్ద వర్షం వస్తే కన్నా ఇక్కడంతా ఇండ్లలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ఇది ఉంది, దయచేసి మీరు దీని మీద కొద్దిగా దృష్టి సారించాలని కోరుకుంటున్నాము. మన మండిగిరి ఆఫీస్ వాళ్ళు మరియు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి విన్నపం చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నైట్ కొద్ది బీటలు తిరుగుతుంటే కొద్దిగా ఆకతాయిలు కానీ ఇక్కడ దొంగతనం చేసే అనువుగా వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది, తిరిగితే కొద్ది భయం భక్తితో ఉంటారని మీ పోలీసులకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి ఇది డిఎస్ మేడం గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, బీటర్లు వేయాలని కోరుకుంటున్నాము. నా పేరు దస్తగిరి సాబ్, ఎక్స్ కానిస్టేబుల్ అవునండి. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.